హాయ్ ఫ్రెండ్స్, జూన్ 3, 2004 మీకు అందరికీ గుర్తే ఉంటుంది. అంటే సంవత్సరము డేటు మర్చిపోయి ఉంటారులే కానీ ఇన్సిడెంట్ అయితే మీకు అందరికీ బాగానే గుర్తుండి ఉంటుంది. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగాయి. అది రాష్ట్రంలో ఎంత పెద్ద దుమారం లేపిందో మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు? నాకు తెలిసి 1, 2, 3, 0 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? కోర్స్ ఆయనే అనుకుంటా. మరి ఏమైంది కేసు? అంటే ఒక వ్యక్తిని గన్నుతో కాల్చి చంపడానికి ప్రయత్నించినప్పుడు ఏ కేసు ఉండదు, వదిలేస్తారు. హాస్పిటల్లో ఆరోగ్య సమస్య అని చెప్పి అడ్మిట్ అవుతారు, దొంగ నాటకాలు ఆడతారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి? అతను ఈ చనిపోయిన వ్యక్తికి డైరెక్ట్గా తన వల్లే చనిపోయింది అనడానికి ఏంటి? ముఖ్యమంత్రి గారు అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చొని ఇతను ఏమైనా దేశం కోసం పోరాడా, పాకిస్తాన్ బార్డర్లో ఉండి పాకిస్తాన్తో యుద్ధం చేశాడా అని చెప్పి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. కరెక్టే, అతను దేశం కోసం పోరాడలేదు, కానీ సామాన్యుడి మీద కనీస కన్సర్న్ ఉన్న మనిషిగా అల్లు అర్జున్ అయితే మంచి వ్యక్తిగా చాలామందికి తెలుసు. సామాన్యుడి కన్సర్న్ అస్సలు పట్టించుకొని మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఎక్కడ పోరాటం చేస్తున్నారు? తెలంగాణ కోసం పోరాటం చేశారా మీరు? ఎప్పుడైనా కనిపించారా మీరు ఉద్యమంలో? ఉద్యమంకి ఎప్పుడైనా మద్దతుగా మీరు నిలబడ్డారా? ప్రకటించారా? ముందుకొచ్చారా? ఓయూ క్యాంపస్లో కనిపించారా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర అసలు ఏంటి? మీరు ఏం సాధించారని? మీరు ఓన్లీ నక్కని తొక్కి ఒక ముఖ్యమంత్రిగా అయ్యారు. ముఖ్యమంత్రి అంటే అందరూ గౌరవిస్తారు, మేము గౌరవిస్తాం, కానీ మీరు మాట్లాడింది అది సరిగ్గా అనిపించలేదు. సినిమా నటులందరినీ మీరు ఇండైరెక్ట్గా ఆంధ్రా నుంచి వచ్చే సిగ్నల్స్ని ఫాలో అవుతున్నారని మేము అనుకుంటున్నాం. ఇది మా ఖచ్చితమైన అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు, తెలంగాణలోని చాలామంది అభిప్రాయం. అల్లు అర్జున్ మీ పేరు మర్చిపోయాడని చెప్పి కేవలం ఇది రివెంజ్ మాత్రమే అని చాలామంది అనుకుంటున్నారు. అందులో వాస్తవం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వంకి వచ్చినప్పటి నుంచి పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు ఇవి తీర్చుకోవడంలోనే బిజీ అయిపోయారు, కానీ ప్రజల విషయాలు, అభివృద్ధి విషయాలు, పనుల విషయాలు, ప్రజల బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ ఇవేమీ మీరు పట్టించుకోవట్లేదు. అసలు మీ నోట్లోంచి తెలంగాణ అనే పదమే ఎప్పుడెప్పుడో కానీ వినము, అస్సలు ఎప్పుడు వినము. ఈ మధ్య అస్సలు వినలేదు. మీరు తెలంగాణ వాళ్ళేనా? మీలాంటి వారు ముఖ్యమంత్రి అవుతారనే భయపడే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు. అది మా అదృష్టం.